వెల్కమ్ సార్, వెల్కమ్ టు సైమా. థ్యాంక్ యూ. హాయ్ సార్, ముందుగా సైమా గురించి మాట్లాడుకుంటే ఇయర్ బై ఇయర్ ఇట్స్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. సో ఎలా అనిపిస్తుంది ఇంత 4 లాంగ్వేజెస్ ఒకే చోట చేరి యాక్టర్స్ అందరూ? హౌ ఇస్ ఇట్ ఫీలింగ్ సార్? ఐ థింక్ ఇట్స్ కమెండబుల్. చాలా పెద్ద విషయం అండి సైమా అనేది ఇంత హ్యూజ్ అవటం. ఫిల్మ్ఫేర్ లాంటి ఎప్పటి నుంచో ఉన్నాయి. దే లైక్ గ్రూ స్లోలీ అండ్ బిగ్. సైమా గ్రూ వెరీ ఫాస్ట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ సైమా అండ్ ద పీపుల్ ఆర్ ఆర్గనైజింగ్ ద హోల్ థింగ్. నాన్నకు ప్రేమతోలో బెస్ట్ నెగటివ్ క్యారెక్టర్లో మీరు నామినేట్ అయి ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఒక కొత్త జానర్ ఓపెన్ చేశారు మీరు. నేను కాదండి, సుకుమార్ ఓపెన్ చేశాడు. థ్యాంక్స్ టు సుకుమార్ అండ్ తారక్. ఒక రకంగా తారక్ని ఎక్కువ మెచ్చుకోవాలండి, ఎందుకంటే ఇటువంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడం హీరోకి చాలా కష్టం. నేను ఆల్మోస్ట్ ఇమ్మీడియట్ అంటే హీరో యాంటీ హీరో అనేది చాలా వన్ ఆన్ వన్ ఉంటుంది. ఆల్మోస్ట్ హీరో రేంజ్లో ఉండటం, తను యాక్సెప్ట్ చేయడం. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ భోగల్ ప్రసాద్ గారు అండ్ రిలయన్స్ శ్రీధర్. సార్, ఇప్పుడు మీరు ఆల్ లాంగ్వేజ్ స్టార్ లాగా అయిపోయారు మీరు, లైక్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. సో కొత్త జానర్ ఒకటి ఓపెన్ చేసిన తర్వాత, సో వర్కింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఎలా ఉంది మీకు? అంటే మీరు హీరోగా చేసినప్పుడు అందర్ లాంగ్వేజ్లో హీరోయిన్స్తో పనిచేశారు. ఇప్పుడు మీరు విలన్గా అనే పవర్ఫుల్ నెగటివ్ రోల్ డూయింగ్ ఆల్ అదర్ లాంగ్వేజెస్. ఆల్ లాంగ్వేజెస్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులిమురుగన్ చేసినప్పుడు మోహన్ లాల్ గారితో ఐ కుడ్ ట్రావెల్ విత్ హిమ్. దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బై ఇట్ సెల్ఫ్. సో అలా ఐల్ బీ మీటింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ నోయింగ్ అ లాట్ ఆఫ్ కల్చర్స్, ఆల్ లాంగ్వేజ్ కల్చర్. హీరోగా చేసినప్పుడు ఒక స్టైల్ మెయింటైన్ చేసేవారు, హెయిర్ స్టైల్ సంథింగ్. ఇప్పుడు మీలో చాలా వేరియేషన్స్ చూస్తున్నాం. ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ అ టిపికల్ లుక్ ఈక్వల్ టు హాలీవుడ్. ఆ స్టైలింగ్, ఆ లుక్ ఎలా, హౌ ఇస్ ఇట్ గోయింగ్? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సర్వైవ్ అవ్వాలి కదండి. అంటే ఆ ఇన్పుట్స్ డైరెక్టర్ నుంచి వస్తాయా లేకపోతే మీ పర్సనల్? నాకు ఇంట్రెస్ట్ బాగా. అంటే నాకు యాక్చువల్లీ ఎక్కువ నా మొహం చూసుకుంటే నాకు బోర్ కొడుతుంది. వేరే వేరే స్టైల్లో ఉంటే బెటర్. Best actor in a negative role Telugu. And the award for the best actor in a negative role Telugu goes to Jagpati Babu sir. నమస్కారం. ఈ అవార్డు మా నాన్న సైమా ద్వారా నాన్నకు ప్రేమతో ఇప్పించారు. థ్యాంక్స్ టు మై డాడ్ అండ్ థ్యాంక్స్ టు నాన్నకు ప్రేమతో మా డైరెక్టర్ సుకుమార్ అండ్ నా బుజ్జి తమ్ముడు తారక్, ప్రొడ్యూసర్ భోగల్ ప్రసాద్ గారికి కూడా. సుకుమార్ ఒక ఎత్తున నా క్యారెక్టర్ చేస్తే, మా డిఎస్పి, ఐ లవ్ దట్ పర్సన్, ఐ లవ్ హిస్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ని అలా ఎలివేట్ చేశాడు. థ్యాంక్ యూ డిఎస్పి. ఐ హ్యావ్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్ అండి. తారక్ ఈ సినిమాలో నన్ను ఒప్పుకోవడం తారక్ గొప్పతనం అది. ఎందుకంటే నా క్యారెక్టర్ నెగిటివ్ అయినా ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్ సుకుమార్ ఇచ్చింది. అటువంటి క్యారెక్టర్ ఒప్పుకోవటం, అట్లా ఫేస్ చేయటం అనే దానికి దమ్ము ఉండాలి. అది ఒక్క తారక్కే ఉంది. ఈ సభలో ఎస్పీబీ గారు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నానండి. ఫస్ట్ టైం నా లైఫ్లో నా కాంప్లిమెంట్ అంటూ ఇచ్చింది ఎస్పీబీ గారు. నా ఫస్ట్ సినిమాలో నా వాయిస్ బాగాలేదని తీసేసి ఆయనతో చెప్పించారు. రెండో సినిమాలో ఆయన పిలిచి చెప్పారు, బాబు నీ వాయిస్ చాలా బాగుంటుంది, నేను చెప్పడం ఏంటి, నీ వాయిస్ నువ్వే చెప్పాలని ఎంకరేజ్ చేసింది ఎస్పీబీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ రోజు రోజుకి సైమా పెరిగిపోతుంది. ఐఎమ్ రియలీ ఇట్స్ కమెండబుల్ ద వే సైమా ఇస్ కండక్టింగ్ ఎవ్రీథింగ్. I appreciate everybody in that whole team. Keep it up, everybody. Thank you very much. జగ్గు పిలవచ్చా మిమ్మల్ని అలాగా? అంటే మిమ్మల్ని అన్నయ్య అని పిలవాలనిపించట్లేదు, అంకుల్ అని పిలవాలనిపించట్లేదు. మీరు రోజు రోజుకి ఏజ్కి అలా కాదు, ఇలా అయిపోతున్నారు. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. నిజంగా హీరోగా ఉన్నప్పటికీ ఇప్పటికీ యూర్ జస్ట్ తల కొంచెం గ్రే అయింది తప్ప, అది కూడా మీరు పూసుకున్నట్టుంది ఆ గ్రే విలన్ వేషాల కోసం అని. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ ఆర్? మీరు వాడింది చెప్తే మేము వాడుకుందాం. ఏం తిట్టావు?
మీరు వాడింది చెప్తే మేము కూడా వాడుకుంటామండి. అది అదే ఇది సింగిల్ మీనింగ్, డబుల్ మీనింగ్ కాదయ్యా. నేను ఏమైనా మాట్లాడుతుంటే దాన్ని కట్ చేసి వేసిందే వేసి అది కాదండి. చెప్పండి బాబా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నిజం చెప్పాలంటే ఒకప్పుడు సినిమాలు లేనప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక బోర్ కొట్టి డై వేయాలంటే ఒళ్ళొంగక వదిలేస్తే అది స్టైల్ అయిపోయింది. నంబర్ 1. నంబర్ 2, నెగటివ్ క్యారెక్టర్స్ అందరికీ నచ్చుతుంది. సో ఐ విల్ రిమైన్ అ బ్యాడ్ ఫెలో. థ్యాంక్ యూ వెరీ మచ్.